మార్చి నెల మరి 28వ తారీఖు క్రీస్తు ప్రభు యొక్క శ్రమల దినాన్ని ధ్యానం చేసుకునేటువంటి ఈ యొక్క 21వ రోజు. ఇప్పటికీ మనం ఈ యొక్క క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను ధ్యానం చేసుకున్న సమయంలో ఇది 4వ శుక్రవారం. ఈ 4వ శుక్రవారాన్ని మరి దేవునికి వాక్యంతో మనం స్మరించుకుందాం, ధ్యానించుకుందాం. మరి యెషయా గ్రంథంలో మనం చదివినట్లయితే 53వ అధ్యాయం 4వ వచనం, యేసు ప్రభు యొక్క శ్రమల జీవితానికి సంబంధించి క్రీస్తు పూర్వమే 700 సంవత్సరాల క్రితం ప్రవక్త అయినటువంటి మహాప్రవక్త అయినటువంటి యెషయా ముందే చెప్పాడు. ఆయన శ్రమల జీవితం, బాధాకరమైన జీవితం ఎలా ఉంటుందంటూ ఆయన రాస్తున్నాడు. ఆయన మన బాధల నిమిత్తం మనం పడేటి బాధల్ని, శ్రమలను ఆయన భరించాడని ఇక్కడ వ్రాయబడింది. మన దుఃఖములను వహించాడు. మనకున్నటువంటి పాపపు జీవితం కూడినటువంటి జీవితాన్ని ఆయనే భరించాడు, ఆయన వహించాడు. శ్రమకి ఆయన ఇష్టపడ్డాడు. ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయం చాలా విశిష్టమైంది. యేసు ప్రభు యొక్క మరి శ్రమల జీవితాన్ని ధ్యానం చేసుకోవటానికి ఈ ప్రవక్త ముందుగానే తెలియపరిచాడు. ఆయన ఎటువంటి శ్రమలు అనుభవిస్తాడో, ఎటువంటి బాధలు గురవుతాడో, ఆయన ఎలా భరిస్తాడో అంటూ ముందుగానే తెలియపరిచాడు. అలాగినాడు ఈ అధ్యాయంలో ఈ 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మరి 4వ వచనం చాలా విశిష్టమైనది. అందుకే నాడు మన పాపను బట్టే, మన దోషాలను బట్టే ఆయన శ్రమలకి గురయ్యాడు. అందుకే నాడు 21వ రోజుగా స్మరిస్తున్నటువంటి, అంటే ఈ శ్రమ దినాల్లో 4వ శుక్రవారం, ఈ బలమైన మాట మన హృదయాలు ధ్యానం చేసుకుంటూ ఆయన శ్రమలు అనుభవించింది, ఆయన శిలువ మరణానికి గురైంది కారణం మన పాపాలని తెలుసుకుంటూ పశ్చాత్తాప హృదయంతో ఆ ప్రభుని మనసారా మరి మన పాపాలు ఒప్పుకుంటూ స్మరించుకుంటూ దేవుని బిడ్డలుగా, దేవుని ప్రేమకు అర్హులైన బిడ్డలుగా మనం దీవించమని ఆ దేవుని మనసారా వేడుకుందాం. ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి కాచి కాపాడును గాక. God bless you.